సో డ్రగ్స్ నిర్మూలన ఏదైతే ఈ స్టాల్స్ ఉన్నాయో ఐఎంహెచ్ వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ మెంటల్ కేర్ వాళ్ళు కూడా మేడం వాళ్ళు అయితే ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మేడం, ఎటువంటి పరిస్థితులు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్ అందించే ప్రాసెస్ ఎలా ఉంటుంది? మేము డిటీసీ అండి, డ్రగ్ ట్రీట్మెంట్ కంట్రోల్ సెంటర్ ఐఎంహెచ్ ఎరగడ, సైకియాట్రిస్ట్. We have a team there, like one separate unit for this, and psychiatrist, counselor, psychologist who provide counseling, and a psychiatrist nurse will be available. We provide inpatient services to outpatient services, like patients like can be on different phases, like abuse lo undochu, they are the beginning stages, addiction lo undochu, withdrawal features tho raavochu. Based upon those levels memo treatment part awareness cheskuntam, like everything we treat everything, alcohols, tobacco, all these illicit substances, ganja, cocaine, heroin, MDMA, all this ఈ సబ్స్టెన్సెస్ అన్నిటికీ వీ విల్ ప్రొవైడ్ ఏ ట్రీట్మెంట్. లైక్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ మోటివేటెడ్, మోటివేషన్ లేనప్పుడు వీ విల్ మోటివేట్ దట్ పర్సన్, లైక్ బై ప్రొవైడింగ్ మోటివేషనల్ ఇంటర్వ్యూ, కౌన్సిలింగ్, థెరపీస్. అండ్ ఇఫ్ even with that motivation, if they are relaxing again, we provide relapse prevention strategies, so that from the beginning and during the withdrawal features we help with the medications and starting to handle all those things. Like people believe that sudden ga mem stop cheyalemo, it's very hard coming out of all these things. We help them through medications, counseling sessions, interviewing and everything. So we provide all types of services and which is free. అంటే సాధారణ మనుషులని మనం టీచ్ చేయడం ఒక ఎత్తు అయితే, వీళ్ళని టీచ్ చేయడం చాలా కఠినతరము. అలాంటి వాటిని మీరు ఎలా ఫేస్ చేస్తారు? అసలు మీ దగ్గరికి వచ్చే మ్యాక్సిమం కేస్ ఆఫ్ పీపుల్స్ ఎలా ఉంటారు? ఇట్స్ రియలీ హార్డ్. అంటే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొస్తారు, లైక్ సేయింగ్ దట్ నా హస్బెండ్ బాగా సబ్స్టెన్సెస్ యూస్లో ఉన్నారు, ఇట్స్ లైక్ అలా అని. దెన్ ఇట్స్ ట్రీటింగ్ హార్డ్. లైక్ ఎలా అంటే వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి కౌన్సిలింగ్ దెమ్, అసలు వాళ్ళ వీల్ మేక్ దెమ్ రియలైజ్ లైక్ వాళ్ళ దాంట్లో ఎఫెక్ట్స్ వస్తున్నాయి అవన్నీ. వాట్ ఈస్ ద పాయింట్, లైక్ రీజన్ ఫర్ ద ఇంటేక్, ఎందుకు స్టాప్ చేయలేకపోతున్నారు, స్టాప్ చేయడం వల్ల వస్తున్న ఇష్యూస్ ఏంటి, వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి కలిగే లాభాలు ఏంటి. విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ సో దట్ దే విల్ అండర్స్టాండ్. ఇట్ టేక్స్ టైమ్ బట్ విల్ కీప్ ఆన్ డూయింగ్ కౌన్సిలింగ్స్ until they are ready to stop all these things. And throughout, like it's not like one day treatment procedure, like every step until they stop all the substances will help them throughout their journey. అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఆల్కహాల్ వాళ్ళు కావచ్చు, any substances ఎలా ఉంటుంది? ఎయిదర్ డ్రగ్ ఇంటాక్సికేషన్లో దే కెన్ కమ్, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల రావచ్చు, లేకపోతే కంటిన్యూస్గా యూస్ చేసిన తర్వాత సడన్గా స్టాప్ చేసినప్పుడు విత్డ్రాల్ సైన్స్లో రావచ్చు, ఆర్ అప్పుడే బిగినింగ్ ఆఫ్ ద స్టేజెస్లో రావచ్చు, లైక్ ఆల్రెడీ ఫిజికల్ అంటే లైక్ హెల్త్ ఇష్యూస్ అవన్నీ స్టేజెస్లో రావచ్చు. ఎనీవేర్ దే కెన్ కమ్. ఈ ఫిజికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మేము కొలాబరేట్ చేసుకొని నార్మల్ కండిషన్స్ ట్రీట్ చేస్తూ ఇటువైపు నుంచి కౌన్సిలింగ్ ఇస్తూ విల్ హెల్ప్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఒక మనిషి మెంటల్ గా డిస్టర్బ్ గా ఉన్నారు అనేది ఎప్పుడు తెలుస్తుంది ప్రధానంగా? particularly coming to this substance use కాబట్టి there are other psychiatric issues also, but ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ద బిగినింగ్ స్టేజెస్ లైక్ మిగిలిన వాటితో ఇంటరాక్ట్ అవ్వకుండా వాళ్ళు ఓన్లీ ఈ వరల్డ్లోనే ఉండిపోవడం, దీనికి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము, ఫ్యామిలీతో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం, వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళ ప్రీఆక్యుపైడ్గా ఉండడం ఈ సబ్స్టెన్సెస్. దీనివల్ల వాళ్ళ జాబ్లో, రిలేషన్షిప్ వాటిలో ఇష్యూస్ రావడము, ఫైనాన్షియల్గా అన్ని లాస్ అయిపోవడము, అంటిల్ అండ్ లైక్ ఒక స్టేజ్లో వాళ్ళకి ఫైనాన్షియల్గా మనీ లేని టైంలో ఉన్నదంతా ఖర్చు చేసి ఓన్లీ దానికే పెట్టేయడము, ఆ స్టేజెస్లో వెళ్తారు. దట్ ఈస్ సైకలాజికల్ అండ్ బిహేవియరల్గా దే మే ఫేస్ లైక్ క్రేవింగ్స్ వస్తాయి ఇఫ్ దే స్టార్ట్ టేకింగ్ కంటిన్యూస్లీ. ఇఫ్ దే ఈవెన్ దే ట్రై టు స్టాప్ ఆల్సో, నెక్స్ట్ డే క్రేవింగ్స్ రావడము, హ్యాండ్ ట్రెమర్స్ రావడము, హెడేక్ రావడము. Sometimes it may go up to the level of hallucination behavior, like visual hallucinations, auditory hallucinations, ivanni raavochu. So that is a severe stage actually. At that time they will actually come for the treatment, but meanwhile munduga beginning lo kuda vachesna we will help them through that. అంటే చాలా మంది కూడా వాళ్ళ మెంటల్ స్టేజ్ బాగాలేదని తెలిసి కూడా అంటే బయట వాళ్ళకి డాక్టర్లకు ఈవెన్ తో డాక్టర్లకు కూడా చెప్పడానికి చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా? Actually there is a lot of stigma against this. ఇవన్నీ వాళ్ళ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ కోసం రావడం వల్ల అది ఎలా చూస్తారు బయట ప్రపంచంలో అని there is a lot of stigma. బట్ ఆ స్టిగ్మా వాళ్ళు పెట్టుకోవడం వల్ల they are the persons who is getting affected. I say that a stigma, and throughout these years actually the stigma is decreasing and it has to decrease again. అందుకోసమే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలా ఈరోజు ఇలా రావడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ కోసం రండి, దేర్ ఈస్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ కెన్ డూ బెటర్ ఇంకా మళ్ళీ అనేది అవేర్నెస్ చేయడం కోసమే వీఆర్. అండ్
డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆల్సో దే నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ అవుట్ పీపుల్ ఆల్సో, అదర్ పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ. అండ్ దే హ్యావ్ టు కమ్ అవుట్ యాక్చువల్లీ, దే హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్ అండ్ దే కెన్ డూ బెటర్ అగైన్. దిస్ ఈజ్ నాట్ లైక్ ఏ ఇది ఒక ఇష్యూ కాదు, ఇదేమి సైకాట్రిక్ డిజార్డర్ కాదు. దే ఆర్ ఒక ప్రాబ్లం మన లైఫ్లో వచ్చింది, వీ కెన్ సాల్వ్ దట్ ఇష్యూ అంతే.